వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూసారా, శంకర్ ఎటువంటి ప్రార్థన చేశాడు? అయ్యా, నేను పాపాత్ముడను, నా కన్నులెత్తి ఆకాశం వైపు చూడడానికి కూడా నేను సరిపోనయ్యా, నేను సరిపోను ప్రభువా అని రొమ్ము కొట్టుకొనొచ్చు, నేను పాపిని, దేవా నన్ను కరుణించయా అని ప్రార్థన చేస్తున్నారంట. చూసారా, సుంకరి ప్రార్థనలో పశ్చాత్తాపం ఉందండి. పాపిని ఒప్పుకున్నాడు. సుంకరి ప్రార్థన వినయ విధేయతలు ఉన్నాయి, తగ్గింపు ఉంది. హృదయాంతరంగంలోంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హృదయపూర్వకంగా తన పాపిని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నా కన్నులెత్తి నీ తట్టు చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు నాయన, అసలు నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుడిని కాదయ్యా అని రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ, ఈ పాపిని కరుణించవా,